బంగారం రేటు తగ్గుతోంది. గత 12 రోజులుగా వరుసగా తగ్గుతూ పసిడి ధర దాదాపు ₹1,00,000కు దిగివచ్చింది. బుధవారం గోల్డ్ రేటు 1,00,000 పైన ఓ 150 మాత్రమే పలికింది. మరి ఇప్పుడు ఇంకా తగ్గుతుందా? టెక్నికల్ గా చూస్తే అవునని అంటూ ఉన్నారు. అయితే బంగారం ఇలా రేటు తగ్గడానికి కారణం ఏంటి? వాచ్ ది స్టోరీ. గోల్డ్ డౌన్ ట్రెండ్. బంగారం ధరల్లో పతనం కొనసాగుతుందా? పసిడి ధర 12 రోజులుగా తగ్గుతోంది. ఆగస్టు 20న హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹600 తగ్గి ₹1,750 నుంచి ₹1,150కి వచ్చింది. 22 క్యారెట్ బంగారం ₹550 తగ్గి ₹92,350 నుంచి ₹91,800కి తగ్గింది. 18 క్యారెట్ బంగారం మాత్రం ₹450 తగ్గి ₹75,560 నుంచి ₹75,110కి వచ్చింది. ఆగస్టు 8న స్వచ్ఛమైన బంగారం ధర ₹1,03,310 ఉండగా ఇప్పుడదే బంగారం ₹1,150కి లభిస్తోంది. అంటే తులం బంగారంపై దాదాపు ₹3,160 తగ్గింది. ఇది పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర $3,318 దగ్గర ట్రేడ్ అయింది. ఇది గత 3 వారాల కనిష్ట స్థాయి. ఈ స్థాయి కనుక బ్రేక్ అయితే రాబోయే రోజుల్లో $3,300 కింద కూడా ఔన్స్ రేటు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంచనా. ఇక గోల్డ్ రేటు తగ్గడానికి అంతర్జాతీయంగా యుఎస్ డాలర్ ఇండెక్స్ బలంగా ఉండటంతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ ప్రసంగంపై అంచనాలు కూడా ఓ కారణం. ఇక్కడ మరో 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తారనే అంచనా ఉంది. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలతోనే బంగారం ధర మన దేశంలోనూ తగ్గుముఖం పట్టిందని చెబుతున్నారు. ఈ ధర ఇంకా తగ్గుతుందా అంటే శుక్రవారం నాటి జెరోమ్ పావెల్ ప్రసంగాన్ని బట్టి అంచనాకి రావచ్చు. వడ్డీ రేటు కనుక తగ్గించే సంకేతాలిస్తే గోల్డ్ రేట్ రివర్స్ అయి తిరిగి అప్ ట్రెండ్ బాట పట్టొచ్చు. లేదంటే మరింత పతనం కావచ్చనేది మరో అంచనా.